మనందరికీ అత్యంత శ్రేష్టమైన పరిశుద్ధ దినాన్ని దేవాదేవుడు అందించినందుకు దేవాదేవునికి వందనాలు తెలుస్తున్నాం. అలాగే కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామమున తెలుస్తున్నాం. గత 3 రోజుల్లో ఎంతో గొప్పగా మనం ప్రార్థనలు చేసుకున్నాం. స్తోత్రాలు. అలాగే దానియేలు గ్రంథంపై మనము కూడా పెట్టుకున్నాము. దానిలో చాలామంది దానియేలు గ్రంథం యొక్క విశేషాలు, దానిలోని ఎన్నో విషయాలను దేవాదేవుడు మనకు చేసినందుకు స్తోత్రాలు తెలుస్తున్నాము. మొదటిగా చదవబడిన లేఖన భాగాన్ని మరోసారి ధ్యానం చేస్తున్నాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 19 నుండి 22 వచనాలను చదువుతున్నాం. ఆ అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ పర్వము దానియేలునకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించాడు. ఎట్లనగా, దేవుడు జ్ఞానబలముతో గలవాడు, యుగములన్నిట దేవుని నామము స్తుతినందుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయు నియమించుతూ ఉన్నవాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన మరుపు మాటలను మర్మములను బయలుపరచు, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాసము ఆయన యొక్క ఉన్నది. ప్రార్థించుకుని వాక్య జ్ఞానం చూస్తున్నాం. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుల దేవ, సమాధానకర్త, గడిచిన కాలం అంతా సజీవులుగా ఉంటావు తండ్రి. ఈ పరిశుద్ధ దినాన ఆయన మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించిన మందిరాలందరూ కూర్చుకున్నందుకు వందనాలు. నీ దీర్ఘాసులైన నన్నునైన వాక్య పరిచర్య నిమిత్తం నిలవబెట్టి వాక్య పరిచర్యలో సిద్ధపడుతున్న వాక్యములనైనా మా అందరి హృదయ పరకాలలో లెక్కింపబడి ఆ ప్రకారం మేము జీవించి మీకు మంచి చెట్టుగా ఈ లోకంలో జీవింపజేయమని మా ప్రభువు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని స్తోత్రం కలుగుగాక. చూడండి ప్రియమైన వారుడా, ఒక్క వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మొదటిగా అంతటా రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించాడు. ఇక్కడ మనం విషయాన్ని గమనించినట్లయితే మర్మాలను ఎవరు తెలియజేస్తారు? దేవుడే మర్మాలను తెలియజేయవాడు. ఎవరికైనా సరే ఎటువంటి మర్మమైనను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితి యొక్క పరిస్థితిని అధిగమించడానికి, ఆ స్థితిని నీవు బయటపడడానికి ఒక మర్మాన్ని దేవుడే నీకు తెలియజేస్తాడని దానియేలు తెలియజేయబడిన కళ మర్మాన్ని ఆయన దేవుణ్ణి స్తుతించాడు. ప్రియమైన వాళ్ళను కళ భావాన్ని రెండు కూడా ఆయన తెలియజేశాడు దేవుడు. చూడండి, రాజు అన్నాడు, రాజుకు కళ వచ్చింది, కళ మర్చిపోయాడు, కళ భావాన్ని తెలియజేయమన్నాడు. జ్ఞానులందరినీ కూడా రమ్మని చెప్పాడు. ఎవరు కూడా ఆ కళ భావాన్ని ఎవరు కూడా చెప్పలేకపోయారు ప్రియమైన వాళ్ళ. అయితే దానియేలు తన 3 మిత్రులైన షడ్రకు, అబేద్నెగో, మెషాకులకు చెప్పి వారిని ప్రార్థన చేయమని హెచ్చరించాడు. చూడండి, చాలా జాగ్రత్తగా ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం కూడా ఇతరుల విశ్వాసాలను కూడా హెచ్చరించుతూ ఉండాలన్నది ఈ వాక్యం యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియమైన వాళ్ళ, మనం ఎక్కడైతే ప్రార్థన తప్పిపోతున్నామో, ప్రార్థనలో వెనకబడిపోతున్నామో ఆ ప్రార్థనలో మనల్ని జాగ్రత్తగా ఉండమని దానియేలు తన స్నేహితులకు చెప్పినట్టుగా మనం కూడా మన విశ్వాసులకు హెచ్చరిస్తూ ఉండాలనేది దేవుని వాక్యంలోని మర్మంగా ఉంది. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే ప్రార్థన మనం చేస్తామో ఆ ప్రార్థన ద్వారా ఆయన మనకు దాని కళ భావాన్ని, కళ యొక్క విశేషమును తెలియజేసిన దేవుడిగా మనకు కనబడుతున్నాడు. కళ ఎలాంటిదై ఉన్నదో ఆ కళ యొక్క భావాన్ని కూడా
తెలియజేశాడు ప్రియమైన వారడా. అలా నేను చూద్దాం 20వ వచనము. ఎచ్చనగా దేవుడు జ్ఞానము కలవాడును, యుగములన్నిటను దేవుని నామము స్తుతించుదురుగాక. చూడండి ప్రియమైన వారడా, పరలోకమందున్న దేవుడి స్తుతిస్తున్న ఆ దానియేలుకు ఎలాంటి దేవుడుగా ఉన్నాడు అంటే జ్ఞాన బలములు కలవాడు. అలాగనే యుగములన్నిటను దేవుని నామము స్తుతించుదురుగాక. ఆయన నామమే యుగ యుగములు స్తుతి నొందవలసి ఉన్నదని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన జ్ఞానము బలము కలవాడై ఉన్నాడు. ఇక్కడ దానియేలు ఏం చేశాడంటే ప్రియమైన వాళ్ళగా 1వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. ఈ నలుగురు రాను సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధముల దర్శనములను స్వప్న భావములను గ్రహించు వాడయ్యుండెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ గమనించినట్లయితే మొదటి అధ్యాయంలోని దేవుని యొక్క శక్తి ఎలాంటిదో, ఎవరికి ఆయన దేవుని శక్తిని ఇస్తాడో కూడా ఇక్కడ తెలియజేయబడింది. ప్రేమిన వారు మొదటగా ఆ శక్తి పొందుకోవడానికి వారు చేసిన ఒక చిన్న పని ఏమిటంటే ఇదే మొదటి అధ్యాయంలోని 8వ వచనం ఒకసారి చూడండి. ప్రేమిన వారు రాజు పూజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఒక ఆహారం తినడం వల్ల దేవునికి అపవిత్రులుగా అవుతారేమో, తను తాను అపవిత్రపరుచుకోకుండా పవిత్రతను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో రాజు పూజించే భోజనాన్ని కూడా త్యజించిన వారుగా ఉన్నాడు. దీనిని బట్టి దేవుడు వారిని ఎంతో గొప్పగా అనుగ్రహించి వారికి జ్ఞానాన్ని, కలల భావాన్ని తెలియజేసే జ్ఞానాన్ని వారికి ఇచ్చాడు. మనమైతే ఏదైనా తినుటకు ముందుకు వస్తూనే ఉంటాం. చాలామంది అనుకుంటారు కదా, విగ్రహారాధన చేసిన వస్తువులు అక్కడ పెట్టిన పదార్థాలు మనం తింటే ఏమవుతుంది అని అంటున్నారు. ఈ వచనము సమాధానం మీకు చెబుతుంది. ఏమైతే మీరు ఆ పదార్థాలు తింటారో అది మిమ్మల్ని అపవిత్రపరుస్తుందని ఈ వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ ఆ కాలంలో రాజు భోజనం ఎటువంటిదంటే అక్కడ దేవతలకు, బయలుదేవతలకు పూజలు చేసి ఆ పూజలకు అర్పించిన ఆహారాన్ని తీసుకొచ్చి రాజులకు పెట్టే భోజనంగా ఉంటుంది. ఆ భోజనానికి ఎవరు పెడుతున్నారు? ఇక్కడ దానియేలు ఆ ముగ్గురు స్నేహితులకి పెట్టాలని ఆదేశమైంది. అయితే వాటిని వీరు త్యజించారు. ప్రేమైన వారుగా రాజు ఆజ్ఞను కూడా ధిక్కరించిన వారుగా ఇక్కడ కనబడుతున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ వారి పవిత్రని కాపాడుతూ దేవుడికి వారు జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను వారికి దయచేసినట్టుగా లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకుందామా ప్రజలారా, ఎందుకంటే దేవుడు భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలన్నింటినీ కూడా తన చెప్పు చేతుల్లో ఉంచుకోగలిగిన దేవాది దేవుడై ఉన్నాడని మనం గ్రహించాలి. ప్రేమైన వారు ఎలా ఉందంటే భూతకాలంలో ఆయన జరిగిపోయిన విషయాలన్నింటినీ కూడా మనకు వర్తమానంలో తెలియజేస్తాడు. ఈ వర్తమానంలో తెలియజేసిన సంపదలన్నీ కూడా భవిష్యత్తులో నీవు ఏమైపోతున్నావో, ఏమి కావాలో నీకు దేవుడు తెలియజేస్తాడు. ప్రేమైన వారు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే యెరూషలేములో నుండి బబులోనుకు తరలించబడ్డాడో 70 సంవత్సరాల ప్రవచనం ముందుగానే ఎవరు చెప్పారు? ఇర్మియా ప్రవక్త చెప్పారు. 70 సంవత్సరాలు ఒకరి బందీఖానాలో ఉంటారు, ఒకరు బందీలుగా, బానిసలుగా జీవిస్తారు అని చెప్పి ఇర్మియా ప్రవచనాన్ని నెరవేర్చుకోవటై ఆయన నెబుకద్నెజరు యెరూషలేము పట్టణం మీదకి దండెత్తి వచ్చి యెహోయాకీము అనే రాజును జయించి అక్కడ ఉన్న పవిత్రాలయంలో ఉన్న సువర్ణోపకరణములన్నింటినీ కూడా, దేవాలయంలో దేవునికి ఉపయోగించే ఉపకరణములన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళి తన దేవతా మందిరంలో ఆయన ఉంచుకున్నాడు. ప్రియమైన వాళ్ళ అయితే ఎంతో గర్వించిన ఆ రాజు కలగన్నాడు. కలగన్న ఆ కళను చెప్పుటకు జ్ఞానాన్ని దానియేలుకు దేవుడు
ఇచ్చాడు ప్రియమైన వాళ్ళ. అలాగే 21వ వచనం చూద్దాం. ఆయన కాలములను సమయములను మార్చువాడున ఇంటి రాజులను త్రోసివేయు నియమించుతూ ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించున్నాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ గమనించినట్లయితే ప్రతి కాలము ఆయన ఆధీనంలో ఉంది. మనము యెహోషువ గ్రంథంలో చదివినట్లయితే ఒక రోజంతా కూడా సూర్యుడిని చంద్రుడిని ఆపిన దేవాది దేవుడుగా ఉన్నాడు. అది ఎలా సాధ్యమైంది? ప్రార్థన ద్వారా. ఎవరు చేశారు ఆ ప్రార్థన? యెహోషువ చేశాడు. యెహోషువ ప్రార్థనకు అంత బలం ఉంది అని అంటే మరి నీ ప్రార్థనకు అంత బలం లేదా? అయితే సమయాలు కాలాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయని నీవు ఆయన స్తుతించు ఏమైతే నువ్వు అడుగుతావో అవన్నీ కూడా నీ కొరకు ఆయన సిద్ధపరిచే దేవుడు, నీ కొరకు అన్నీ చేయగలగా దేవుడై ఉన్నాడని మనం గ్రహించాలి ప్రియమైన వాళ్ళ. ఆ రోజు చంద్రుడు సూర్యుడు నిలబడకపోతే యెహోషువ గెలవలేడు ప్రియమైన వాళ్ళ. తన శత్రువుల మీద యెహోషువ గెలవలేడు. అది గమనించిన యెహోషువ ప్రార్థన ద్వారా సూర్యచంద్రులను ఆపే ప్రయత్నం చేసినప్పుడు దేవాదేవుడు దాన్ని సఫలం చేసినట్టుగా చూస్తున్నాం. అలాగే మనం గమనించినట్లయితే రాజులను కూడా ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. ఒకసారి గొప్ప ప్రవక్తను కొంతమంది వ్యక్తులు వెళ్ళి, అయ్యా అమెరికాకు ప్రెసిడెంట్గా నువ్వు ఉండడానికి అప్పుడవు, నువ్వు ప్రెసిడెంట్గా ఉండయ్యా అని ఆయన అడిగితే ఆయన అన్నమాట ఏమిటో తెలుసా ప్రియమైన వాళ్ళ, నాకు ఆ ప్రెసిడెంట్ కంటే కూడా ప్రవచనకర్తగా లేదా దేవుని స్వార్థను పాటించేవాడుగా చాటించేవాడుగా ఉండడమే గొప్ప బలము, నాకు శక్తి అని అన్నాడు. గొప్ప అధికారం కూడా అన్నాడు ప్రియమైన వాళ్ళ. అయితే మనలో ఉన్న మనమందరం కూడా ఏమి ఆలోచన చేస్తామంటే, నాకు ఒక అధికారం ఉంటే బాగుంది, నాకు ఇదో ఒక 10 మంది వ్యక్తులు బాగుంది, నేను ఎవరినైతే ఏమైతే నేను చెప్తానో వారు నాకు పనిచేసేవారుగా ఉంటే బాగుంది అని చెప్పి మనము ఆలోచన చేస్తాం. అయితే ఇక్కడ మనుషులను మార్చగలిగిన శక్తి బలాన్ని నీకు దేవాది దేవుడు ఇచ్చినప్పుడు సువార్త చాటుతూ నీవు ఎంతో మందిని దేవుని దగ్గరికి నడిపించగలవని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. చివరగా 22వ వచనం, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచను, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, ప్రతి విషయము ఆయన తెలుసుకున్నవాడు, తెలిసినవాడు, తెలియజేసేవాడని కూడా ఈ వాక్యం మనకు తెలియజేయబడుతుంది. ఇంకో వచనం, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. చూడండి ప్రియమైన వాళ్ళ, మనం ఈ లోక అంధకారంలో జీవిస్తున్నాం. మనకి ఎదురుగా అయితే రాత్రులు చంద్రుడున్నాడు, పగలైతే సూర్యుడు ఉన్నాడు. కానీ మన జీవితాలన్నీ కూడా అంధకారమైన జీవితంలో ఉన్నట్టుగా మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ, ఈ లోకపు స్థితి ఎప్పుడు కూడా నీకు అంధకారమే. నీకు దగ్గర డబ్బు ఉండవచ్చు, అధికారం ఉండవచ్చు, నీతో చాలా మంది కలిసి నిన్ను ఎంతో గొప్పవాడిగా గొప్ప వ్యక్తిగా నిన్ను చూపించవచ్చేమే. కానీ ప్రియమైన వాళ్ళ, దేవుని యొక్క వెలుగులో ఉన్న వారికి మాత్రం అది గొప్ప కాదు ప్రియమైన వాళ్ళ. అందుకే చెబుతున్నాడు, వెలుగు యొక్క నివాసము ఆయన యొద్ద ఉన్నది. ఎక్కడ ఉంది ఆ వెలుగు యొక్క నివాసం? ఎక్కడ ఉంది అంటే పరలోకమే ప్రియమైన వాళ్ళ. పరలోక పట్టణమే ఆ నివాస స్థలము. అందులో ఏముండదు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, కానీ ఆయన మహిమయే వెలుగుగా కనబడుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే ఈ దానియేలు గ్రంథంలో 1 నుండి 6 అధ్యాయాలు ఏం తెలియజేస్తాయండి? భూత వర్తమానాలను తెలియజేస్తున్నాయి. 1 నుండి 6 అధ్యాయాల వరకు మీరు చదువుకున్నట్లయితే భూత వర్తమాన కాలాలను తెలియజేస్తున్నాయి. అలాగే 7 నుండి 12 అధ్యాయాలను మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ భవిష్యత్తును తెలియజేస్తున్నాయి. నేటి భవిష్యత్తును కూడా ఆ 7 నుండి 12 అధ్యాయాలు మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి ప్రియమైన వాళ్ళ. చూడండి, ఒక మారు 2వ అధ్యాయంలోని 4వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళ.
ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక వేరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుని యొక్క రాజ్యము ఎలాంటిదో ఇక్కడ తెలియజేయబడుతుంది. ఈ లోకంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. ఎంతోమంది రాజులు రాజ్యాలు చేశారు. ఒక్కొక్కరైతే మేము 18 ఏళ్ళు, 12 ఏళ్ళు, 16 ఏళ్ళు, 20 ఏళ్ళు పరిపాలించినాము అని గొప్ప చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఏదో ఒక దినాన ఆ రాజ్యము కూలిపోతుంది, ఆ రాజ్యము నాశనం అవుతుంది, ఆ రాజ్యము తొలగిపోతుంది, ఆ రాజ్యము వారి నుండి తీసివేయబడుతుంది. చూడండి, నెబుకద్నెజరు కూడా కొంతకాలానికి 7 కాలముల వరకు ఆయన దగ్గర నుండి దేవుడి రాజ్యాన్ని తీసివేశాడు. ప్రియమైన వారు, అలాగే నేను గొప్ప రాజును అని చెప్పి ఒక దేవుడి ఉపకరణాలను తీసుకుని వచ్చి అందులో ద్రాక్షారసం పోసి తాగిన బెల్షస్సర్ రాజును ఆయన ఆ రాత్రి అందే మరణము పాలయ్యేటట్టు చేశాడు. ప్రియమైన వారు, దేవుని యొక్క గొప్ప శక్తి ఇక్కడ తెలియజేయబడుతుంది. ఆయనకు సంబంధించిన ఎవరి విశ్వాసులైనా సరే, వస్తువులనైనా సరే అపవిత్రపరిస్తే వారు చనిపోవడం ఖాయమని చెప్పి ఈ లేఖనాలను జాగ్రత్తగా తెలియజేయబడుతున్నాయి. మనలో చాలామంది అవిశ్వాస జీవితాన్ని ఎక్కువగా గడుపుతూ ఉంటాం. చూడండి, 3వ అధ్యాయంలో ఒక గొప్ప కార్యము అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రతిమను నిలబెట్టాడు రాజు. ఆ ప్రతిమకు కొన్ని వాయిద్యాలు వాయించినప్పుడు అందరూ వెళ్ళి ఆయన ప్రతిమకు ఏం చేయాలి? నమస్కారము చేయాలంటే. ప్రియమైన వాళ్ళు, నమస్కారం చేస్తే వారిని క్షమిస్తాడు. నమస్కారం చేయకపోతే ఏం చేస్తాడు? మండుచున్న అగ్నిగుండంలో వారిని వేస్తారని చెప్పాడు. ప్రియమైన వారు, చూడండి, అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. షడ్రకు, మిషాకు, అబేద్నెగోలు. వారు 3 కూడా ఏం చేశారు? ఆ ప్రతిమకు నమస్కారం చేయలేదు. దాన్ని తీసుకుని కొందరు ఖలీలు ఏం చేశారు అని అంటే, రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా పలానా వారు నీ ప్రతిమకు నమస్కారము చేయడం లేదు, నీవు ఏమైనా వారిని చేయమని చెప్పి వారి దగ్గరికి విధులు చెప్పినప్పుడు ఆయన వారిని పిలిపించి, ఏమైనా మీరు నాకు నమస్కారం ఎందుకు చేయలేదు అని అంటే, అయ్యా మేము దేవునికి తప్ప ఎవరికి నమస్కారము చేయము. ఒకవేళ మేము చేయాలనిపిస్తే మా దేవునికి తప్ప ఎవరికి చేయము అని చెప్పి వారు ఏం చేశారంటే, దేవుని యొక్క ఆ రాజు యొక్క ఆజ్ఞకు తిరస్కరించి వారు దేవుడిని కుట్రపరిచారు. ప్రియమైన వాళ్ళు, మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నామంటే, ఈ లోకరీతిగా దేవుణ్ణి కాకుండా దేవునికి తిరుగుబాటుగా మనం కొన్ని విషయాలు చేస్తూ ఉంటాము. కానీ ఏ విషయంలో అయినా దేవుని యొక్క అధికారాన్ని అంగీకరించి దేవుడే అన్ని చేస్తారని మాత్రం మనము చెప్పద్దాము. కారణం ఏమిటంటే, ఈ లోకరీతిగా మనకు అన్నీ కావాలని కోరుకుంటూ ఉంటాం. అయితే ఆ రాజు వీరిని అగ్నిగుండంలో వేయి అన్నప్పుడు వారు చెప్పిన మాటలు ఏమిటంటే, దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు, దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు, అలా రక్షించకపోయినను మేము నీకు నమస్కారము, నీ ప్రతిమకు నమస్కారము చేయమని చెప్పారు. చూడండి ప్రియమైన వారుడా, ఇక్కడ దేవుని మీద విశ్వాసము ఉండి ఆ మాట అన్నారా? విశ్వాసము లేక ఆ మాట అన్నారా? రక్షించకపోయినను పర్వాలేదు, కానీ మేము అగ్నిగుండంలో పడిపోవడానికైనా సిద్ధమే, కానీ నీ ప్రతిమకు నమస్కారం చేయమన్నారు. ఇక్కడ రక్షించుటకు సమర్థులని చెప్పారు. అలాగనే ఆ రక్షించకపోయినను పర్వాలేదనే చెప్పినప్పుడు ప్రియమైన వారుడా, వారిలో విశ్వాసం ఉందా లేదా? ఉందని అన్నప్పుడు ఆ మాట ఎందుకు చెప్పారు? ఆ మాట వాడు ఏ సందర్భంలోనైనా ఏ విశ్వాసకైనా
ఒక సమయం కాలం నిర్ణయం చేస్తాడు దేవాదేవుడు. ఆయన బ్రతుకు కాలం నిర్ణయం చేస్తాడు, మరణించే కాలం కూడా నిర్ణయం చేస్తాడు. అందుకే కదా దానియేలు గ్రంథంలోని మొదటి అధ్యాయం చివరి వచనంలో కోరేషు కాలం మొదటి సంవత్సరంలోనే దానియేలు యొక్క జీవించి ఉండేనని చెప్పి ఆ మొదటి సంవత్సరం వరకు జీవించి ఉండేనని చెప్పారు. ప్రియమైన వారు చూడండి, ఎవరినైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఆ దేవాదేవుడు చనిపోవడానికి అవకాశం ఇస్తాడు, బ్రతకడానికి కూడా అవకాశం ఇస్తాడు. ఇంకొక విషయం ఏమిటంటే ప్రియమైన వారు, నేను నా జీవితంలో అనుభవించింది చాలా మంది దగ్గర నేను గమనించిన విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఎవరికైనా మరణం సంప్రాప్తం అవుతుంది అని అంటే కొన్ని దినాల ముందే ఆ దేవాది దేవుడు మనకు హెచ్చరిక చేస్తాడు. మీరు ఎప్పుడైనా ఎవరినైనా గమనించి ఉంటే మీకు ఆ విషయము అవసరమవుతుంది. పెద్దలైన తల్లి గారు కూడా ఆ విషయాన్ని గమనించి ఉండవచ్చు. ఎందుకంటే పిల్లలకి కొంతమందికి చావును చూస్తే భయం, వారి దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయపడుతూ ఉంటారు. కానీ ఎవరైతే చనిపోతారో వారితో సాన్నిహిత్యంగా వారి దగ్గరగా ఉన్నవారు వారు చెప్పిన మాటలను బట్టి వారు ఎప్పుడు వర్ణిస్తారనేది ఆ పక్కన ఉన్న పెద్దలకి కానీ వారితో అనుభవం పంచుకుంటున్న వారికి కానీ తెలుస్తుంది. ప్రియమైన వారు చూడండి, ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామో. నీ మరణాన్ని కూడా నీవు ఇప్పుడు తెలియజేసే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారు అయితే రాజు ఆ ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే ఒక వ్యక్తి ఇంకొక అధికంగా ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడంట. ఇక్కడ ముగ్గురిని ఏం చేశారు, బంధించి అగ్నిగుండంలో వేస్తే వారు బంధించకుండా ఫ్రీగా నలుగురు ఆ అగ్నిగుండంలో తిరుగుతున్నాడంట. ప్రియమైన వారు ఆ నాలుగో వ్యక్తి దేవదూతలాగా ఉన్నాడని చెప్పి నెబుకద్నెజరు చెప్పాడు. ప్రియమైన వారు చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ నాలుగో వ్యక్తిని పంపించింది ఎవరు? ఆ దేవుడే మన కొరకు, మన విశ్వాసాన్ని నిలబెట్టడం కొరకు, మనలను రక్షించడం కొరకు, ఏ స్థితిలో నీకున్నా, ఏ పరిస్థితిలో నీకున్నా నిన్ను రక్షించడానికి ఒక దేవదూతను నీతో సహాయకారిగా, నీతో సహాయం చేయడానికి నీతో వస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు అలానే మనం గమనించినట్లయితే మన జీవితాల్లో చాలా మందిని దేవునిపై తిరుగుబాటు చేస్తూ ఉంటాము. అక్కడ ఆ నెబుకద్నెజరు వారు ముగ్గురిని పైకి తీసిన తర్వాత మహోన్నతులకు దేవుని సేవకులారా అని పిలిచిన ఆ వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేసి గర్వించి ఈ నగరాన్ని నేనే కట్టించాను, నేనే గొప్పవాడిని, నేనే గొప్ప రాజ్యాన్ని పాలిస్తున్నానని చెప్పి గర్వించిన ఆ రాజును 12 నెలల తర్వాత ఏం జరిగిందంటే ప్రియమైన వాళ్ళ అక్కడ ఉన్న ప్రజలే ఆయనను వెళ్ళగొట్టారు. 7 కాలములు, 7 సంవత్సరములు వానకు తడిచారు, మంచుకు తడిచారు, ఎండకు ఎండాడు. ఆయన గోర్లు పక్షి గోర్ల వంటి గోర్లుగా మారాయి. అలాగే ఆయన శరీరం అంతా రోమలతో నింపబడి గడ్డి తిన్న పశువు మనసులు కలిగిన వాడుగా నెబుకద్నెజరు జీవించి తిరిగి ఆయనకు రాజ్యాన్ని దేవుడు ఇచ్చాడట. ప్రియమైన వారు చూడండి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తీసివేయడము ఆయన చేతనము, అలాగే ఇప్పించడం కూడా ఆయన చేతనవుతుంది. ప్రియమైన వారు తిరిగి ఆయన రాజ్యాన్ని సంపాదించుకున్నవాడు నెబుకద్నెజరు. అయితే దేవుని కొనియాడిన తర్వాతనే అతనికి తిరిగి మానవ మనస్సు వచ్చి ఆయన ఏమయ్యాడు ప్రియమైన వాళ్ళ రాజుగా అయ్యాడు. ప్రియమైన వాళ్ళ చూసినట్లయితే మనము మృగాల జీవితాలు కూడా గడుపుతున్నాము. దేవుడికి ఎప్పుడైతే తిరుగుబాటు చేసి మృగ జీవితాన్ని గడుపుతున్నాం ప్రియమైన వాళ్ళ మన పరిశుద్ధ జీవితాన్ని ఎంత గొప్పగా మనం జీవిస్తే దేవుడు అంతగా మనతో ఉంటాడు. అలాగే ఎంతగా విధేయత విశ్వాసాలను మనం చూపిస్తామో దేవదూతలను మనతో పంపి మనకు సహాయకారిగా ఆయన ఉంటాడు. ఆయన రాజ్యంలో మనందరినీ కూడా చేర్చుకుల శక్తి కలిగిన ఆ దేవుడు, ఆ శక్తి కొరకైన మనము యోగ్యతను ఎలా పొందుకోవాలో మనం ఈ లోకంలో ఆలోచన చేయాలి. ప్రియమైన వారు నిజంగా ప్రియమైన వారా మనము ఆలోచన చేసినట్లయితే ఈ 1వ అధ్యాయం నుండి 6 వచనాలు మనం గమనించినట్లయితే ఎన్నో విషయాలను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రియమైన వారా కళను 4వ అధ్యాయంలో ఒక విషయాన్ని చూద్దాం. కళ యొక్క భావమును తెలిపి మారు మనసు పొందువని దానియేలు
నెబుకద్నెజరుతో చెబుతున్నాడు. మేము ఒకసారి 27-28 ఉంటారు. 4వ అధ్యాయం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. ఇక్కడ ముందుగా చెబుతున్నాడు, ప్రేమను వాడరా హెచ్చరిక చేస్తున్నాడు. ఒక చెట్టు గురించిన కళను నెబుకద్నెజరు అన్నాడు. ఆ చెట్టు ఎంతో గొప్పదిగా ఉంటుంది అని చెప్పి దానిని ముద్దును మాత్రం ఉంచి మిగతా అంతా కూడా కాల్చివేయమని చెప్పి దేవాదేవుడు చదివించాడు. ప్రేమేవాడ ఆ ముద్దును భూమిలోనే వదిలివేస్తే, మనం చెట్టు నరికినప్పుడు ఆ ముద్దును వదిలివేస్తే ఏమవుతుంది? ముద్దు మనం ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది, చెట్టును నరికివేసాము, తిరిగి ఆ చెట్టు ఏమవుతుంది? చిగురించి పెద్దది చెట్టు అవుతుంది. ప్రియమైన వాళ్ళ దీనిని బట్టి చూస్తే నెబుకద్నెజరు అనే ముద్దును అక్కడే భూమిలో ఉంచితే అది మళ్ళీ చిగురించి తన రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటున్న సహభావానికి కూడా ఇక్కడ దానియేలు నెబుకద్నెజరుకు తెలియజేశాడు. పరిశుద్ధ లేఖనాలు చదువుతున్న మీరు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమిటంటే, ప్రియమైన వారు చదువుతున్న లేఖన భాగంలోని ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క అక్షరాన్ని, అలాగే ఒక్కొక్క పదభావాన్ని, దానిలో లోతైన అంతర్భావాన్ని తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియమైన వారు ఒక విషయాన్ని ఎప్పుడైనా మనం చదువుకుంటున్నాము, పరిశుద్ధ లేఖనమే కాక ఏ విషయంలోనైనా మనము దానిని పరిశీలించి పరిశోధించి చదువుకొని జ్ఞాపకం చేసుకుని మన జీవితాలకు అన్వయించుకోవాలి. మరీ ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం యొక్క వచనాలను మన జీవితాలకు మనము అన్వయించుకోవాలి. చూడండి, నలుగురిలో ముగ్గురైన షడ్రకు, మెషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసిన సందర్భంలో నీకు ఏమనిపిస్తుంది? మరి ముగ్గురిని అగ్నిగుండంలో వేశారు, నీకేమనిపిస్తుంది? దేవుడు వారిని రక్షించగలడని వారు ముందే చెప్పారు. ఆ దేవుడు మాకు సమర్థుడు. అట్లా రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము నీ ప్రతిమకు నమస్కారం చేయాలి. ఇక్కడ ఎవరిని ఎదురిస్తున్నారు? వారు రాజును ఎదురిస్తున్నారు. రాజును ఎదిరించి ఎవరైనా మనగలరా, జీవించగలరా? కానీ ఈ ధైర్యము వారికి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? అమ్మా, ఆ విశ్వాసం మీకు ఎక్కడ కనపడుతుంది? ఆయన ముగ్గురు కూడా దేవుని యందు విశ్వాసం ఉన్నవారని అనుకుంటున్నాడు. ఆ విశ్వాసము ఎక్కడ కనబడుతుంది? దేవుడు దానియేలు గ్రంథంలో ఒకసారి ఏదైనా చెప్పగలరా? దేవుని స్తోత్రం కలుగుగా. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞను అనుసరించి వారి ధర్మశాస్త్రం ప్రకారం, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఏమైతే దేవునికి విరోధం కాకుండా, దేవునిపై తిరుగుబాటు కాకుండా ఏమైతే వారు ఆహార పదార్థాలను విసర్జించారో అప్పుడే వారు గొప్ప ధైర్యాన్ని, బలాన్ని పొందుతున్నారు. అయితే అగ్నిగుండంలో వేసిన వారితో ఒక వ్యక్తి ఉన్నాడు. అది చూస్తున్న రాజుకు ఏం జరిగింది? అయ్యో మహోన్నతుడు, దేవుని సేవకులారా రండి బయటికి అని చెప్పి వారిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ప్రియమైన వారిని ఎంతో గొప్పగా సత్కరించి గొప్పగా వారిని ఆ రాజ్యంలో ఎన్నిక చేసి గొప్ప వ్యక్తులుగా ఉంచాడు. ప్రియమైన వారు అక్కడ ఇంకొక చిన్న సంగతి ఏమిటంటే, ప్రియమైన వారు ఎవరైతే వారి మీద చాడీని చెప్పిన వారిని, వారి భార్యలు, వారి కుమారులను, వారిని కూడా అగ్నిగుండంలో వేశారు. ఎవరు వేశారు? రాజు ఆజ్ఞ ద్వారా ఎవరు వేశారు? దేవుని స్తోత్రం. అందుకే చెబుతున్నాను, దేవుని వాక్యము చదివే సమయంలో కొన్ని ఎలా ఉంటాయి అంటే, ఒక విషయం చదువుతూనే ఇది అదేనేమో. దేవుని రాజ్యము బలమైనది,
ఇంకా ఏమై ఉన్నది అని చెప్పినప్పుడు నాశనం కాదు, అలాగే ఏమైతుంది నాశనం కాదని చెప్తాము, తొలగిపోదని చెప్తాము, ఇంకా రకరకాలైన ఎన్నో మాటలు మనం అక్కడ చెప్పడానికి అవకాశం ఉంది. మనం మొట్టమొదటిగా గుర్తించేది ఏమిటి? దేవుని రాజ్యం అంటేనే శాశ్వత రాజ్యమైన దేవుడు. అది వస్తే చాలు, తర్వాత ఇవన్నీ కూడా మనము మర్చిపోతాం. అలాగనే పరిశుద్ధ లేఖనాలు మనం చదువుతున్న సమయంలో ఏ ఒక చిన్న మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని మనము బైబిల్ క్విజ్లాగా కొన్ని పెట్టుకున్నాం, అవునా కాదు? ఇలాగున మన జీవితాల్లో మనం ఏ విషయాన్నైనా బైబిల్లోని వచనాలను చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు వాటిని మన ఆత్మతో ఆలోచన చేసి మన హృదయ ఫలకాల్లో వాటిని లిఖించబడి తిరిగి మనము దానిని మననం చేసుకుంటూ మన జీవితాల్లో వాటిని అన్వయించుకోవాలి. ఎప్పుడైతే పవిత్రతగా వారు ఉన్నారో పవిత్రతను బట్టి వారు ఏమయ్యారు? దేవదూత ద్వారా రక్షింపబడ్డారు. అలాగనే ఇంకొక సందర్భము దానియేలు గ్రంథంలోనే ప్రియమైన వాళ్ళ చూడండి, రాజు సింహాల కుప్పలో దానియేలును వేశాడు. దానియేలును వేసిన తర్వాత తెల్లవారు ఏమైంది? ఆ దర్యావేశరాజుకు ఉండబట్టలేదు. రాత్రి కూడా ఆయనకు నిద్ర రాకుండా ఏమయ్యాడో ఆ దానియేలు అని చెప్పి పొద్దునే ఉదయాన్నే వచ్చి సింహాల కుప్ప వాకిట నిలబడి ఏమని పిలిచాడు? దుఃఖస్వరంతో ఏమని పిలిచాడు? దానియేలు జీవము గల దేవుని సేవకుడా జీవించి ఉన్నావా అని అడిగాడు. అయితే దానియేలు బయటకు వచ్చింది, అయ్యా నేను నిజాయితీపరునే, నీతిపరుతునే, ఏ దోషము పాపము చేయని వాడినే, నేను దేవుని యొక్క అన్నీ కరెక్ట్గా చేసిన వాడిని. నన్ను ఏ పద్ధతిలో లోపం ఉందని చెప్పి కల్దీయులు నీ దగ్గరికి వచ్చి చెప్పారో ఆ లోపములో కూడా లోపము లేనివాడిని, దేవుని విషయమందే, దేవుని పద్ధతి విషయమందే నేను లోపము లేనివాడిని అని చెప్పాడు. అయితే నీ దృష్టికి ఏదైనా నేను నేరం చేసి ఉన్నానని నీవు అనుకుంటున్నావా అని అడిగాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, రాజునే ప్రశ్నించే ధైర్యం దానియేలుకు అక్కడ వచ్చింది. రాజునే ప్రశ్నిస్తున్నాడు, అయ్యా నేను నీకు ఏదైనా ద్రోహం చేసి ఉన్నానా, లేదా నీ ఎడల నేను ఏదైనా పాపము చేసి ఉన్నానా చెప్పుమని చెప్పాడు. ప్రియమైన వారు చూసినట్లయితే ఈ రకముగా దేవుడు తన భక్తులైన వారందరికీ కూడా ఏమిస్తాడు? ధైర్యాన్ని, బలాన్ని. ఇంకా నేను కొన్ని విషయాలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను, ఎందుకంటే ప్రియమైన వాళ్ళ సమయము ఎక్కువైంది కనుక కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన మొదటిగా మనం గమనించినట్లయితే జ్ఞానమును ఇస్తానన్నాడు. ప్రియమైన వాళ్ళ ఆయన మనకిచ్చే వాగ్దానాల్లో మొట్టమొదటిది జ్ఞానం. రెండవది ఏమిటంటే ప్రియమైన వాళ్ళ ప్రార్థనకు సంబంధించిన స్పందన జరిగి దానిలో నీకు కార్యము జరిగించే విధానము తెలియజేస్తాడని వాగ్దానం. అలాగే మూడవ విషయం ఏమిటంటే ప్రమాదంలోనూ కష్టంలోనూ సహాయం చేసే దేవుడుగా నేను ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ అలాగే మనం చూసినట్లయితే గర్వానికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నెబుకద్నెజరు గర్వించాడో ఒక చెట్టు కళ ద్వారా దానియేలుకు ఒక దర్శన భావాన్ని కలిగించి ఆ దర్శనం యొక్క భావాన్ని నెబుకద్నెజరుకు చెప్పి హెచ్చరిక చేశాడు. అయ్యా నీవు గర్విస్తున్నావు, ఆ గర్వంలో నీవు నాశనానికి దారితీస్తుంది కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు అనే మాటలను కూడా దేవాదేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్టుగా లేఖనాల్లో తెలియజేస్తున్నాయి. మన జీవితాల్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే గర్విస్తారు. నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర మంది బలం ఉంది, నాకు ఎన్నెన్నో ఆస్తులు ఉన్నాయి, ఎవరైనాను సరే నేను అధికారిగా ఉన్నప్పుడు నేను చెప్పిన మాటను ప్రతి ఒక్కరూ వింటారు, అందువల్ల ఆయన నేను గర్విస్తున్నాననే గర్వభావాన్ని చాలా విషయాల్లో తెలియజేస్తూ ఉంటారు. కొంతమంది మాటలను బట్టి అతని గర్వం యొక్క స్థితిని మనము
చూడవచ్చు ప్రియమైన వాళ్ళ. ఏమిటి అని అంటాడు. ఎవరిమైనా మనం అడిగితే అయ్యా అని అడిగా ఏమిటి అనే ఒక ప్రశ్న ఆయన నుండి వచ్చే శబ్దమే ఆయన యొక్క గర్భం యొక్క స్థితిని తెలియజేస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాంటి గర్భపు స్థితిని కూడా మనకు దేవాది దేవుడు హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. ఇంకొక చిన్న మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మనము ప్రయాణం వెళ్ళేటప్పుడు లేదంటే ఎక్కడైనా కూర్చొని ఉన్నప్పుడు ఒక భిక్షగాడు వచ్చి మనల్ని అడుగుతున్నప్పుడు అయ్యా మాకు ధర్మం చేయండి లేదా భిక్ష వేయండి అని అడుగుతున్నప్పుడు మీ మనసు స్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ మన మనసును బట్టి ఎన్నో రకాలైన ఆలోచనలు చేస్తాం. ఒక కుంటివాడు 2 కాళ్ళు లేనివాడు వచ్చి నిలబడినా కూడా మనం దానం చేయాలంటే మనసు రాదు. కారణం నీ మనసు ఏదో ఎక్స్టెండ్ చేస్తుంది. నువ్వు ఇచ్చే ఈ డబ్బు అతను ఇంకో దానికి ఉపయోగిస్తాడేమో అని. అలాంటి మనస్థితిలో ఎప్పుడు కూడా దేవుడి హెచ్చరిక చేస్తుంటాడు. కొంతమంది చూస్తూనే నువ్వు ముందు అతనికి డబ్బులు ఇవ్వు అని చెప్పి దేవుడు మన హృదయాన్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు ప్రేమ. అయితే గర్వించకూడదన్నది మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. ఆ గర్వానికి మనం నాశనానికి దారి తీస్తుందని దేవుడి హెచ్చరిక మనం జరుగుతూ ఉంటుంది ప్రేమ. అలాగే మనం గమనించినట్లయితే క్షమాపణ కరణం ఇందాకే లేఖన భాగాలు చదువుకున్నాం. దానియేలు ఇశ్రాయేలు ప్రజల గురించిన వారి పాపాల గురించిన ప్రార్థన చేసి వారితో కరుణ కటాక్షాన్ని పొందుకోవాలని చెప్పి దేవాది దేవుని ద్వారా వేడుకున్నాడు. మనం కూడా చాలా మందిని చేయాలి ఏంటంటే ఇతరుల కొరకు వారి పాప క్షమాపణ కొరకు వారిని పాపం నుండి రక్షించుటకు మనమందరము కూడా ఆ కృపా కటాక్షము ఆయన వారి మీద కురిపించాలని మనము ప్రార్థన చేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారు. అలాగే మనం పవిత్ర జీవితం కూడా గడపాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి ప్రియమైన వారు, పునరుత్థానము నిత్య జీవము పొందుతున్నట్టు కూడా దేవుడు మనకు వాగ్దానము ఇచ్చాడు ప్రియమైన వారు. ఒక్కసారి దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 1-3 వచనాలు చదువుతాం. ఆ కాలము నీ జనుల పక్షమున మహాధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటినీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు, మరియు సమాజంలో నిందించు అనేకులు పేరు పొందుతారు. కొందరు నిత్య జీవము అనుభవించుకుంటూ, కొందరు నిందల పాలవుటకు నిత్యంగా జైలవుటకు మేలు పొందురు. 3వ వచనం చాలా శ్రేష్టమైన మాటను చూడండి ప్రియమైన వారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను కోరిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పులో వారు నక్షత్రం పడే నిరంతరము ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం. ఈ 3 వచనాల్లో ఆయన ఏదేమి వాగ్దానాలు మనకి ఇచ్చాడంటే ప్రియమైన వారు, నిత్య జీవము, పునరుత్థానము, నిత్య జీవము. మనము మరణించిన తర్వాత తిరిగి పునరుత్థానము పొంది నిత్య జీవం పాలవుతామా, లేక ఇంకో మాట చెప్పబడింది, చెప్పండి మా మాట ఏదో, నిందల పాలవుటకు మనము తేలుగా మారతామని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, మనం ఈ లోకంలో గడిపే జీవితాన్ని బట్టి మనం ఆ దేవుని సింహాసనం ఎదుట తీర్పు పొందుతామని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ప్రియమైన వారు, నేను ఈ 12 అధ్యాయాలు వివరించడానికి సమయం సరిపోదు కనుకనే నేను బోధిస్తున్నాను ప్రియమైన వారు. ఎందుకంటే దేవుని సింహాసనము అగ్ని వలె ఉంటుంది. ఆయన సింహాసనం యొక్క చక్రాలు కూడా అగ్ని వలె ఉంటాయి. ఆయన దగ్గర నుండి అగ్ని ప్రవాహము ప్రవహిస్తూ ఉంటుందంట ప్రియమైన వారు. అప్పుడు ఆయన కూర్చొని ఉంటే సర్వజనులందరూ కూడా ఆయన ఎదుట నిలబడి తీర్పు కొరకు వేచి ఉంటారని
దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, మొదటి వచనంలో కష్టకాలం ఒకటి వస్తుంది. ఆ కష్టకాలంలో కూడా మనమందరినీ కూడా ఆ ఆపద నుండి రక్షించే దేవుడు ఒకడు ఉన్నాడని లేఖన భాగం మనకు తెలియజేయబడుతుంది. అలాగే 3వ వచనంలో చూసినట్లయితే మనము బుద్ధిమంతులమైతే ఆ జీవగ్రంథంలో పేరు లిఖింపదగిన వారంగా ఉంటామని లేఖన భాగాలు తెలియజేయబడుతున్నాయి. బుద్ధిమంతులం అంటే ఎవరు? మనము నీతి మార్గంలో నడిచేవారు. నీతి అంటే ఏమిటి? మనం ఎన్నోసార్లు అబ్రహాం విషయంలో చూచుంటాము, మేమైన వారు విని ఉంటాము. నీతి, ఆయనకు నీతి ఏదిగా ఎంచబడింది? అబ్రహాం నీతి ఏదిగా ఎంచబడింది? దేవుని స్తోత్రం కలుగును. మనము ఎప్పటికప్పుడు వాక్యాన్ని మర్చిపోవడం కాదు. మనము మీరు వంట చేస్తున్నా, ఇద్దరికి పాలిస్తున్నా, వారికి స్నానం చేస్తున్నా, ఇంకో పని ఏ పని చేస్తున్నానో ప్రియమైన వారులారా, మీకు దేవుని వాక్యం హృదయాల్లో ఉండాలి. రాబోయే కాలంలో బైబిల్ మీకు కనిపించదు, వినిపించదు. మీకు దేవుడు ఎలా తెలియాలంటే ఆల్రెడీ మీ హృదయ పలకాల్లో వాక్యము ఉండాలి. ఆ ఉన్న వాక్యాన్ని మీరు ఎవరు నెమరు వేసుకోవాలి. ఎప్పుడైతే నెమరు వేసుకుంటూ ఉంటారో దాన్ని ఎప్పుడు కూడా మరిచిపోరు. ప్రియమైన వారు, ఆయన నిత్య జీవం ఇచ్చే దేవుడు, పునరుత్థానంలో నిన్ను లేపే దేవుడిని మనకు మీకు ఎక్కడ తెలియజేయబడతాయి? ఎవరికి తెలియజేస్తారు? పరిశుద్ధ లేఖనాలే మనకు కనపడవు, సువార్తే మీకు వినపడదు. మీకు ఎవరు తెలియజేయబడాలంటే ఇప్పుడు విన్న వాక్యాన్ని మీ హృదయ పలకాల్లో ఉంచుకోవాలని మీకు దేవుని ఆజ్ఞగా ఉంది. ప్రియమైన వారు, అలాగనే చూసినట్లయితే ప్రియమైన వారుగా మనము మహిమలో కూడా ఉంటామన్నది దేవుని వాక్యము సరిస్తుంది. ఆయన మహిమలో మనమందరం కూడా నిలిచి ఉన్న వారంగా ఉంటామన్నది దేవుని వాక్యంగా ఉంది. చివరిగా ప్రియమైన వారా, అత్యంత శ్రేష్టమైన మాట, మీకు విశ్రాంతినిచ్చి ఆయన తన స్వాస్థ్యంలో మిమ్మల్ని నిలవబెడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, దానియేలు గ్రంథంలోని 12వ అధ్యాయం, నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఏదమ్మా నీ వంతు? నీవు ఏమైతే చేస్తావో, ఏ క్రియనైతే చేసి పాపమో పుణ్యమో చేస్తున్నావో, ఏ విశ్వాసంతో నీవు నడుస్తున్నావో, ఆ విశ్వాసంలో నీ వంతు ఎక్కడ ఉంటుందో దేవుడు తెలియజేసి ఆ వంతులో నిన్ను నిలబెడతాడని, విశ్రాంతిలో నిన్ను నింపి ఆ వంతులో నిన్ను నిలబెడతాడు. ఇప్పుడు మనము ఒక స్థలానికి వెళ్ళాలి అంటే ఆ స్థలానికి ముందుగా మనం ఏం చేస్తాము? వాహనాలు లేకపోతే ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ మనం ఉపయోగించి అక్కడికి చేరుతాము. కానీ ఆల్రెడీ అక్కడ ఉన్నవారు మనకంటే ముందుగా వెళ్ళి అక్కడ నిల్చుంటాడు. ప్రియమైన వారు, దేవుని వాక్యం చెబుతుంది కదా, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. కనుక మనమందరం కూడా మన వంతులో నిలబడాలి అంటే మనం ఏం చేయాలి? అంత్యకాలం వరకు చదవబడాలి. నిలకడగా ఉండిన ఎడల, దేంట్లో నిలకడగా ఉండాలి? మనం అందరం కూడా విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అలాగే మన జీవితం యొక్క పవిత్రతను దాటిపోకుండా లేదా మనం పాటు చేసుకోకుండా ఆ విషయంలో నిలకడగా ఉండాలి. మన జీవితంలో ఎన్నో విషయాల్లో మనం నిలకడగా ఉంటే ఆ దేవుడు మనకు విశ్రాంతి ఇచ్చి మన వంతులో మనల్ని నిలబెడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారు, చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా మన జీవితాలను మనం పరిశీలించే వారుగా ఉండాలి. ప్రతి విషయంలో మనం ఆత్మ పరిశీలన అనేది చాలా ముఖ్యమైనటువంటి. ప్రియమైన వారు, మనం నిలకడగా ఉన్నామంటే ఎక్కడ నిలకడగా ఉన్నాము, ఎలా నిలకడగా ఉన్నాము అనేది మనము పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రియమైన
ఎప్పుడైతే నీవు పరిశీలన చేసుకుంటావో, పరిశీలన ద్వారా నీవు సరి చేసుకుంటావు. ఎవరైనా ఒక వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం యొక్క స్థితిగతులు ఏంటి, ఆ వాక్యము నా జీవితంలో ఎలా పనిచేస్తుంది, నేను ఎలా దాన్ని అన్వయించుకొని దాన్ని నేను అనుభవించే రీతిలో ఉండాలని మనం ఎప్పుడైనా ఆత్మపరిశీలన చేసుకుంటున్న వారంగా ఉన్నామా? చూడండి, ఎంతోమంది ఎన్నో ఆచార వ్యవహారాల్లో ఇప్పటికీ క్రైస్తవులు అన్న వారు వారి భావి జీవితాలను మర్చిపోతున్నారు. భూతకాలాన్ని గుర్తు చేసుకుంటూ అన్ని ఆచారాలని ప్రకటిస్తూ ఉన్నారు. చాలామంది ఏమిటి అంటే దేవుని యొక్క శక్తిని మర్చిపోతున్నారు, దేవుని యొక్క విశ్వాసాన్ని మర్చిపోతున్నారు. ఏదైతే ఒక బాధ రుగ్మత కలిగినప్పుడు దేవుని మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ప్రేమైన వాళ్ళ జ్ఞానులందరినీ చంపుతాను అన్న రాజుకు ఆయన దానియేలు వెళ్ళి, అయ్యా జ్ఞానుని గురించి చంపవద్దు, నాకు కొంత సమయం ఇస్తే నీ కళభావాన్ని నేను చెప్తాను, కళభావాన్ని రెండు కూడా చెప్తానని చెప్పాడు దానియేలు. అయితే ఆ శక్తి ఆయనకి ఎవరిచ్చారంటే ప్రేమైన వాళ్ళ దేవుడి తప్ప ఇంకొకడు కాదు. మానవులైన వారు ఎవరు కూడా దానికి సమాధానం చెప్పని అని అక్కడ ఉన్న శకుడు గాడు గాడి గల వారు ఎవరైనా వారు మేము చెప్పలేము అని వారు చెప్పినప్పుడు దానియేలు సమయం అడిగి చెప్పే స్థితిని కలిగి ఉన్నాడంటే అది దేవుని కృప తప్ప ఇంకొకటి కాదు. ప్రేమైన వాళ్ళ చూడండి, దానియేలు గ్రంథము ఇంకా ధ్యానం చేసుకున్నట్లయితే ఇంకా ఎన్నోసార్లు ఎన్నో వారాలు ధ్యానం చేసుకోవచ్చు. ప్రేమైన వాళ్ళ అయితే ఈ దినంతో కొంత భాగాన్ని నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఈ దినాన మీరందరూ కూడా ఎంత పవిత్రతతో ఉన్నారు, ఎంత నిబద్ధతతో ఉన్నారు, దేవుడు మనకిచ్చిన నియమ నిబంధనలు ఆజ్ఞలను ఎంతమందిని పాటిస్తున్నామన్నది మనలో మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుడిచ్చిన 2 ఆజ్ఞలను ఒక ఆజ్ఞ ఎంతో స్థిరమైనదిగా ఈ వచనాలు మనకు దానియేలు గ్రంథంలో తెలియజేయబడుతుంది. ప్రేమైన వారు ఏమిటంటే దేవుడు ఒకరే, ఆయన్ను ఆత్మతో సత్యముతో మనమందరం కూడా ఆరాధించాలన్నది ఈ దానియేలు గ్రంథం యొక్క మాటలు. ప్రేమైన వారు అయితే దేవుడు ఒకడే అన్నప్పుడు చాలామంది ఏమవుతారంటే ఎంతోమంది దేవతల దగ్గరికి వెళ్ళి అంతాలని తంతాలని ఇంకొకటి తాయెత్తులని ఏదేదో చేస్తుంటారు. ప్రేమైన వారు నాకు తెలిసిన ఒక ఆయన కుక్క కలిసిందని చెప్పి మెడలో తాడేసుకున్నాడు. నవ్వుతున్నారు, దాంట్లో చాలా బలం ఉంది, నవ్వకండి, దాంట్లో బలం ఉంది కనుకనే ఆయన తాడేసుకున్నాడు. ఆయన క్రైస్తవుడే. తాడు చేతులు కూడా కట్టుకుంటారు చాలామంది. ఒక ఆయన అయితే పెద్ద గుట్టు పెట్టుకున్నాడు. మొన్నటి వరకు క్రైస్తవుని, ఇప్పుడు క్రైస్తవులకు విలువ లేదంటున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, క్రైస్తవులైన పేరే నీకు మహిమకరమైనదిగా మహిమ తెచ్చేదిగా ఉందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నీవు క్రైస్తవుని పిలిపించుకుంటే నామూలుగా ఉందా? నీకు క్రైస్తవుడిని పిలిపించుకోవడానికి సిగ్గుపడుతున్నావా? ఏమిటి? మనం అన్ని ఆచారాలు ఎన్నో చేస్తున్నారు. ఇప్పటికీ కూడా క్రైస్తవులు అన్న వారు చేస్తున్న పనులు చాలా చూస్తే నాకు నవ్వు వస్తుంది. ప్రేమైన వారు కొంతమంది పిల్లలకి ఇప్పటికీ పెద్దవారిని కూడా గమనిస్తున్నాను నేను, కాళ్ళకు కూడా గుట్టు పెట్టుకొని వస్తారు. ఆ గుట్టు ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. నాకు తెలిసింది ఏమిటి మీరు చెప్తే నేను కూడా పాటిస్తాను. నేను కూడా గుట్టు పెట్టుకొని వస్తాను. ఏం చేస్తుంది ఆ కాళ్ళు? పిల్లలు కూడా పెడతారే, ఏంటిది? దిష్టి తగులుతుందా నిజంగా? నేను అంటాను, ఎవరైనా మాత్రం కానీ ఎవరైనా ఉంటే వారు ఏం కావాలో కోరుకోమని చెప్పండి. నా ఎంట్రుకలు కాదు, నా బట్టలు కాదు, నా కలిగిన ఏదైనా సరే వారికి ఇస్తాను, నా మీద చేతబడి చేయమని చెప్పండి. ఎవరినైనా సరే. ఇది యూట్యూబ్ ద్వారా నేను అందరికీ కూడా చెప్తున్నాను. ఎవరైనా చేయగలిగిన సామర్థ్యం ఉంటే వారికి కావాల్సింది ఏదైనా నేను ఇస్తాను, నా మీద చేసుకోమని చెప్పండి.
ఏ విశ్వాసంతో నేను ఈ మాట చెబుతున్నానంటే ప్రియమైన వారా, దేవుడు నాకు ఏమైనా రక్షణను కలిగించే దేవుడు, నన్ను రక్షించగల సమర్థుడు అని చెప్పి చెప్పబడిన శక్తి నాకు దేవుడిచ్చాడు. ప్రియమైన వారా, నిజంగా మనలో చాలామంది ఆ ఆచారాలను విన్నాడండి. ఎప్పుడైతే ఆ ఆచారాలను విన్నాడుతారో కొంతమంది, నేను అనుకుంటాను ప్రియమైన వాళ్ళ, పరిశుద్ధ లేఖనాన్ని తల కింద పెట్టుకొని అనుకుంటారు కదా, మంచిదా? ఎక్కడదమ్మా అడుగుతుంటే ఏం చెప్పరే? అబ్రహాం గురించి చెప్పండి, చెప్పలేదే. ఎక్కడిది నీతి? అబ్రహాం నీతి ఏమిటి అంటే చెప్పలేదు. మరి వాక్యం ఎక్కడ ఉంది మన హృదయంలో? ఆమె చెప్పిందమ్మా, మీ ఆడబిడ్డ చెప్పింది అట్లా. అది నేను ఆమె మాట విన్నాను. ఏది ఏమైనా కూడా ఏదైనా ఒక మాట చెప్తున్నాము అంటే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మొట్టమొదటిగా ప్రశ్నను అర్థం చేసుకోవాలి. ప్రశ్న ఏదైతే నీకు అర్థమవుతుందో దాన్ని బట్టి మనం అందరం కూడా చేయవచ్చు. మొదటి ప్రశ్న, పరిశుద్ధ లేఖనాల్లో ఏమి? బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఒక ప్రశ్న ఉంది. మొట్టమొదటి ప్రశ్న ఏమిటి చెప్పనా? మీకు ఒక క్లూ కూడా ఇవ్వనా? సాతానుడు అనింది ఇది నిజమా? ఇప్పటికీ మన హృదయాల్లో అది మాత్రం నిలిచి ఉంటుంది, కానీ మిగతా ఏ విషయాలు మన దగ్గర ఉండవు. పండు తినొద్దన్నది ఉండదు, తిన్న పండుతో ఏమవుతావు అన్నది ఉండదు. మన భావి జీవితాల్లో మనం ఏమైపోతామో కూడా దేవుడు చెప్పినప్పుడు కూడా అది మన జీవితాల్లో ఉండదు. ఇది నిజమానది మాత్రం బాగా గుర్తున్నది. ఆ నిజమాని చెప్పిన సాతానికి దేవుడి వాక్యం బాగా తెలుసు. అయితే యాకోబు 4:4లో చెప్పినట్టుగా మనం వాడిని 4:7లో చెప్పినట్టు వాడిని ఎదిరిస్తే వాడు మన నుండి పారిపోతాడు. 7లో చాలా బలమైన మాటలు మనకు కనబడతాయి. ప్రియమైన వారు చూడండి, ఎవరైతే మనం ప్రార్థనలో గొప్పగా ఉండి గొప్పగా జీవిస్తామో మన దగ్గరికి సాతానుడు రావాలంటే కూడా భయపడతాడు. ప్రియమైన వారు మనం ఏం చేస్తామనంటే మన ప్రార్థనలో కూడా చాలాసార్లు సాతాన్ని ఎక్కువగా ఎత్తిపడుతూ ఉంటాం చాలా విషయాల్లో కదా, అవునా కాదా? వాస్తవం ఒప్పుకుంటాం. చాలా విషయాల్లో దేవుణ్ణి స్తుతిస్తే ఆ సాతాన్ని దగ్గర ఉంటాడా? ఉండడు. ప్రేమైన వారు ఎప్పుడైతే స్తుతి కీర్తనలతో ఆయన ఎక్కువగా కనపరుస్తావో సాతాన్ని దగ్గరికి రావాలంటే కూడా అక్కడే భయపడతాడు. వాటిని అవతలే నీ ఇంటి గుమ్మం దాటడానికి కూడా శక్తి సరిపోని వాడు సాతాను. మరి దేవుడు మనకు అంత గొప్ప శక్తి బలాన్ని ఇచ్చినప్పుడు అన్య విషయాల్లో, అన్య సాంస్కృతిక సంబంధాలతో, ఆచారాలతో మనం ఎందుకు కృషింపజేసుకుంటున్నాము, పాపంలో ఎందుకు పడిపోతున్నాం అన్నది దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన వారు చూడండి, హెచ్చరిక చేస్తున్న ఈ మాటలను బట్టి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మన హృదయ పలకాల్లో లిఖించుకొని ఆ ప్రకారం జీవించేవారుగా ఉండి ముందు దేవునికి విధేయత చూపుతూ మన పవిత్ర జీవితంలో గడుపుతూ ఆయన ఇచ్చే విషయాలలో అలాగే స్వాస్థ్యంలో మనం నిలబడాలని దేవుని వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధులు కానీ నీచుడు సమాధానం అన్య ఆచారాలలో వారు పాటించక ఆ నలుగురు వ్యక్తులు కానీ ఈ భక్తులైన వారు గొప్ప వ్యక్తులుగా ఆ రాజ్యాలలో కీర్తించడం జీవించుండగా తండ్రి అతని గొప్ప శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. వాక్యమును నాయన మా హృదయ పలకాలలో ఉంచుకొని తండ్రి ఎప్పుడూ మేము నెమరు వేసుకుంటూ మీకు భయంకరంగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. మరొక నాయన దానియేలు గ్రంథంలో ధ్యానం చేసుకుంటూ సన్మానం వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.